మనము అందరూ బొమ్మలు చేసి ఊరేగిస్తూ పూజలు చేస్తూ ఉంటాం. ఏమంటూ ఉంటాము, అరుస్తూ ఉంటాము, గణపతి పప్ప మోరియా. మోరియా ఏమో నాకు అర్థం కూడా కాదు, ఎందుకు అడుగుతారో ఏమో అది కూడా తెలియదు. పప్ప అంటే ఇంగ్లీషు భాషలో తండ్రి అని, ఇంకా మిగతా దానికి అర్థం ఏమో తెలియదు కూడా. ఇటువంటి దాన్ని బొమ్మను ఊరేగించుకుంటూ లక్షలు ఖర్చు పెట్టి ఈ బొమ్మలకు వేలు పెట్టి శివుని శక్తి కొద్దీ వాళ్ళు డబ్బులన్నీ నాశనం చేసి పోస్తూ ఉంటారు. నిజమైనటువంటి విఘ్నేశ్వరుడు ఎవరో ఈ పాట తెలుసుకుంటే మీకు అర్థమవుతాది. ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. మా మదిలో నిరతము నిండియుంటివో ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. ఈ మనుషులే దివ్య జ్ఞానులై ఆ యజ్ఞమే చేయగలిగితే ఏ విఘ్నములెల్ని వీగిపోవును. ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. యజ్ఞఈశుడే విఘ్నఈశుడని యజ్ఞమునకు పేరు. వక్రతుండని మహాకాయుడని అగ్నిజ్వాలకే పేరు. యజ్ఞ కడుపున ఎన్ని భోజ్యములు అన్ని శుభములిచ్చేను. ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. గొప్ప పొట్టయని లంబోదరుడని యజ్ఞమునకే పేరు. పొగయే మూషికము దాని పయనమే జగతి మేలు చేసేను. గొప్ప పొట్టయని లంబోదరుడని యజ్ఞమునకు పేరు. పొగయే మూషికము దాని పయనమే జగతి మేలు చేసేను. కనుక మూషిక వాహనుండని యజ్ఞఈశునికి పేరు. ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. యజ్ఞజ్వాలలో ఎరుపు కాంతినే స్వామి రూపమనియే. పంచయజ్ఞములు పంచముఖములై పంచముఖ గణేశాయే. యజ్ఞజ్వాలలో ఎరుపు కాంతినే స్వామి రూపమనియే. పంచయజ్ఞములు పంచముఖములై పంచముఖ గణేశాయే. నాలుగు వేదముల కాది శక్తివై. నాలుగు వేదముల కాది శక్తివై ఆది గురు విఘ్నేశాయే. ఈ భువిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. జీవజాతులను గణములందురు సర్వగణపతనియు. వీధి వీధిలో ఇంటి ఇంటిలో యజ్ఞ గణపతిని చేయు. తొలగు విఘ్నములు కలుగు జయములు నిజ వినాయకుని రూపమిది.
ఈ భూమిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. సర్వశక్తులకు సర్వకార్యముల మొదటి పూజ యజ్ఞం. ధర్మరక్షణకు ఋషులు రాజులు చేసిరెందరో నిత్యం. జన్మబంధములు తొలగు సత్యమని గీత చెప్పెనుపదేశం. ఈ భూమిలో మానవ విఘ్నములన్నీ నీ దయతో తొలగును ఓ విఘ్నేశ్వరా. విద్య గణపతి, బుద్ధి గణపతి, సాక్షి గణపతివే. లక్ష్మి గణపతి, ఆ సరస్వతి, జ్ఞాన సంపదలపతివే. అన్ని సాధనము ఫలమునిచ్చడి సంతోషాధిపతి నీవే. అన్ని సాధనాల ఫలమునిచ్చేటువంటి సంతోషాధిపతి కూడా పరమాత్మయే. దీనినే సంతోషిమాత అంటారు. సంతోషం అన్ని చేసినాక మనకు సంతోషం కలుగుతుంది అనుకో, సంతోషిమాత అంటారు. సంతోషిమాత అంటే కత్తి పట్టుకొని శూలం పట్టుకొని ఉండే బొమ్మ కాదు. సంతోషం మనకు ఎప్పుడు కలిగితే అప్పుడే సంతోషిమాత మనల్ని వరించింది అనుకోవాలి. చూడండి, నిరతము ఉండినటువంటి దేవుణ్ణి దివ్య జ్ఞానులై ఈ యొక్క వేద జ్ఞానముతో యజ్ఞాలు చేయగలిగి ఆ మార్గంలో జీవించినప్పుడే అన్ని విఘ్నాలు తొలగుతాయి. మట్టి బొమ్మను చేసి గణపతి పప్ప అంటే ఎక్కడి నుంచి తీరుతాయి విఘ్నాలు? ఉత్తకూతలు అన్నీ. యజ్ఞేశుడే, యజ్ఞములో ఉండేటువంటి ఈశుడే ఈ యజ్ఞమునకు పేరు. విఘ్న ఈశుడు, విఘ్నాలను తొలగించేవాడు. పూర్వము ఋషులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రథమంగా యజ్ఞం చేసి వాళ్ళ కార్యాలకు బయలుదేరుతున్నారు విఘ్నములు తొలగాలని చెప్పి. వక్రతుండని మహాకాయుడని అగ్నిజ్వాలకే పేరు. అంటే వక్రతుండు అంటే తొండం పెట్టి వాళ్ళు పెట్టుకుంటారు. తొండం కాదు, అగ్నిజ్వాలలు ఇట్లా మండుతూ ఉంటాయి వంకరగా. కాబట్టి దాన్ని మహాకాయుడని అంటే గొప్ప కాయము గలవాడు, శరీరము కలవాడు అని పేరన్నమాట ఆ ఒక మంటలకే. యజ్ఞ కడుపులా ఎన్ని భోజ్యములు అంటే ఎన్ని పదార్థాలు పెట్టినా అజీర్ణం కావు. అన్ని శుభాలు మనకిస్తాడు యజ్ఞములో వేస్తే. గొప్ప పొట్టయని లంబోదరుడని యజ్ఞమునకు పేరు. పొగయే మూషికము, ఎలక కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలకలకని మన వాళ్ళు వాటికి కూడా ఒక పల్లెము బోలో పెడతారు. ఎలక కాదు. యజ్ఞము చేసి అందులో వేస్తే పదార్థాలన్నీ కూడా ఇవన్నిటినీ కూడా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి గొప్ప పొట్టగలవాడు లంబోదరుడు అని పేరు యజ్ఞానికి. ఆ వచ్చేటువంటి హవిస్సే మూషికము, దానిపైనమే జగతి మేలు చేసేది. ఈ యొక్క హవిస్సు ద్వారా జగతికంతా ప్రాకి లోకానికి మేలు చేస్తాడు ఆ విఘ్నేశ్వరుడు అని తెలుసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. యజ్ఞ జ్వాలకే ఎరుపు కాంతిలో, యజ్ఞ జ్వాలలో ఉండే ఎర్రని కాంతే స్వామి రూపం. తెలుసుకోవాలి, రూపం సపరేట్గా లేదు. పంచయజ్ఞములు, పంచముఖాలు, పంచముఖ గణేశాయ, పంచముఖాలు. ఒక ముఖం సాలైన ఆ బొమ్మకు 5 ముఖాలు పెట్టి చేసింటారు మన వాళ్ళు. లోకములో దండిగా ముఖాలు పెట్టి దండిగా వరాలు ఇచ్చాడు. ఎక్కడ ముఖాలు? మనం చెయ్యాల పంచయజ్ఞాలు. పంచయజ్ఞాలు అంటే ఏమిటి? ఇది దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పరమాత్ముని ధ్యానించడం, ఓంకారము కానీ గాయత్రి మంత్రంతో కానీ. మూడవది, ఈ 2 అయిపోయినాక మూడవది పితృయజ్ఞం, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని. ఇక 4వది భూతయజ్ఞం, తరువాతది అతిథి యజ్ఞం. భూతయజ్ఞంలో ప్రాణులకింత తినే దాంట్లో మనం పెట్టాలి వాటికి, అది కూడా భూతయజ్ఞం అనబడుతుంది. అతిథి యజ్ఞం అంటే ఎలా ఎక్కట్లకు ఎవరన్నా వచ్చినా కూడా పోయిరాపో అనుకోకుండా, ఏమైనా వాడు తెలుసుకోనో తెలియకనో వచ్చి ఉంటాడు, శక్తి లేకనో. ఒకవేళ బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు వచ్చినా, కొత్తోడైనా కూడా బ్రహ్మజ్ఞానాన్ని బోధించితే వాడికి మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థం ఏదో ఒకటి, ఏది కాకుంటే మంచిగా మాట్లాడి నీళ్ళైనా మంచి నీళ్ళైనా ఇచ్చి సంతోషంతో పంపవలను. ఇది అతిథి యజ్ఞం.
ఈ విధంగా 4 వేదములకు ఆదిశక్తి అంటే 4 వేదాలను ఆదిలోనే సృష్టించినటువంటి ఆది గురువు ఆ విఘ్నేశుడు. విఘ్నేశుడు అంటే ఈ బొమ్మలు కాదు, గుర్తుపెట్టుకోండి. జీవజాతులను గణములు అంటారు, ఒక్కొక్క గణము అంటారు, ఒక్కొక్క గుంపు. పక్షి జాతిని, మనుష్య జాతిని, ఇంకొక జాతిని, జంతు జాతిని ఒక గణము అంటారు. ఈ గణాలన్నిటికీ అధిపతివి నీవు. కావున గణపతి అని పేరు. వీధి వీధిలో, ఇంటి ఇంటిలో యజ్ఞ గణపతిని చేయండి, మీ విఘ్నాలు తొలగు, కలుగు జయములు. ఇది నిజ వినాయకునిటువంటి రూపం. మనం చేసే మట్టి బొమ్మ కాదు, నిజమైన వినాయకుడు కాదు. సర్వశక్తులకు సర్వకార్యముల బోధి పూజ యజ్ఞం. ధర్మరక్షణకు ఋషులు రాజులు చేసిరెందరో నిత్యం. జన్మ బంధములు కూడా తొలగడానికి మార్గము ఇదని భగవద్గీత కూడా చెప్పింది. విద్య గణపతి, బుద్ధి గణపతి, సాక్షి గణపతి, అన్నిటికీ సాక్షి గణపతి ఎట్లా అయినాడు అంటే మనలో ఉండి మనం చేసే పనులన్నీ చూస్తున్నాడు, సాక్షి గణపతి అయినాడు. బుద్ధి గణపతి మనకు బుద్ధిని ఇచ్చే ఎవరు? పరమాత్మ. ఆయనను తలుచుకుంటూ నిరతం ఆయనను ప్రార్థించుకుంటూ ఉంటే ఆ మార్గంలో మనకు బుద్ధిని ఇస్తాడు. విద్య ఆయన ఇస్తాడు, విద్య గణపతి. లక్ష్మీ గణపతి సంపద కావాలంటే ఆ లక్ష్మీ గణపతి పేరు. ఆ సరస్వతి జ్ఞానం సంపదలకు అన్నిటికీ కూడా అధిపతివి. అన్ని సాధనల ఫలమునిచ్చేటువంటి సంతోషాధిపతి నీవే స్వామి అని చెప్పేసి ఈ పాటల్లో చెప్పడం జరుగుతుంది. ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. మనము చేసేటువంటి మట్టి బొమ్మల గణపతులకు వ్యర్థము డబ్బులన్నీ కూడా.